ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం ఏకంగా కొన్ని దేశాల జీడీపీలకు మించిన రక్షణ బడ్జెట్. ఈ సూపర్ మిలిటరీ శక్తి గుండెల్లో టెన్షన్ మొదలైంది. తాము యుద్ధాలను గెలవడం కాదు, ఆయుధ నిల్వలను సమకూర్చుకోలేమని అమెరికా సైనిక వర్గాల నుంచే సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. ఇరాన్ యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలను నాశనం చేస్తుంది. ఈ సంఘర్షణతో అమెరికా ఏం సాధించిందో ఎవరికీ తెలియదు. కానీ ఆయుధ బలహీనతను మాత్రం అమెరికా బయటపెట్టుకుంది. కొత్త యుద్ధం వస్తే తగినన్ని ఆయుధాలు లేక విలువలలాడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తే అడ్డుకోవడం అమెరికాకు అసాధ్యమా? అమెరికా అమ్ముల పొది ఖాళీ అవుతుందా? ఇరాన్ దెబ్బకు అగ్రరాజ్యం అసలు బలహీనత బయటపడిందా? అసలు వాషింగ్టన్ను వేధిస్తున్న భవిష్యత్తు పీడకలేంటి? వాచ్ ది స్టోరీ. అమెరికా ఆయుధాలు ఖాళీ అవుతున్నాయా? ట్రంప్ను ఇరాన్ యుద్ధం భయపెడుతోందా? చైనా నుంచి తైవాన్ను అమెరికా కాపాడుతుందా? అమెరికా ప్రపంచంలోనే సూపర్ మిలిటరీ పవర్ ఉన్న దేశం. పలు దేశాల రక్షణ బడ్జెట్లను కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ రక్షణ బడ్జెట్ను కలిగిన సైనిక వ్యవస్థ అమెరికాది. కానీ ఈ శక్తివంతమైన సైన్యం ఆయుధ కొరత సమస్యను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న బ్యాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకునేందుకు సరిపడా ఆయుధాలు వాషింగ్టన్ వద్ద లేవంటూ అమెరికా మీడియా వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. పెంటగాన్కు ఈ వారం ప్రారంభంలో అమెరికా యూరోపియన్ కమాండ్ చీఫ్ ఆందోళనకరమైన పరిస్థితిని నివేదించాడు. అమెరికా వద్ద తగినన్ని నౌకదళ ఆయుధాలు లేవని రక్షణ కార్యాలయానికి తెలియజేశాడు. ఒకవేళ ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తే అడ్డుకోవడం అసాధ్యమని వార్నింగ్ ఇచ్చాడు. అమెరికాకు చెందిన యూరోపియన్ కమాండ్ మధ్యధరా సముద్రంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. సాధారణంగా ఇజ్రాయెల్పై ఇరాన్, యెమెన్లోని హూతీస్ ప్రయోగించే క్షిపణులను అమెరికా యుద్ధ నౌకలు కూల్చేస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో మరో యుద్ధ నౌకను మోహరించకపోతే అమెరికా రక్షణో, ఇజ్రాయెల్ రక్షణో ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అనివార్య పరిస్థితి వస్తుందని పెంటగాన్కు రాసిన లేఖలో సైనిక కమాండర్ హెచ్చరించినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన 5 నేవల్ డిస్ట్రాయర్లు స్పెయిన్ దేశంలోని ఓ ఓడరేవులో మోహరించి ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో యుద్ధనౌక యూరోపియన్ కమాండ్లో చేరే అవకాశం ఉంది. ఈ పరిణామాల సారాంశం ఏంటి అంటే, ఇరాన్ యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలను వేగంగా హరించివేస్తోంది. అయితే అమెరికా ఆయుధ నిల్వలపై నివేదికలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్ది నెలలుగా ఈ అంశంపై చర్చ నడుస్తూనే ఉంది. కానీ ట్రంప్ వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అమెరికాలో అంతా సవ్యంగానే ఉందని ఆయన కొట్టిపారేశారు. అమెరికా వద్ద తగినంత మందుగుండు సామగ్రి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ చెప్పేది ఇలా ఉంటే వాస్తవ గణాంకాలు వేరే కథ చెబుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం అమెరికా వద్ద ఉన్న 2330 పేట్రియాట్ ఇంటర్సెప్టర్లలో ఇప్పటికే 1200 వాడేశారు. అలాగే 3000 టొమాహాక్ క్రూయిజ్ క్షిపణుల్లో 1000కి పైగా, 4400 జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ క్షిపణులలో 1100కు పైగా ఖర్చయ్యాయి. ఇక 90 ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణుల్లో 40 నుంచి 70 వరకు, 360 థాడ్ క్షిపణుల్లో 190 నుంచి 290 వరకు వినియోగించారు. ఇవి సాధారణ ఆయుధాలు కావు. అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్రీమియం ఆయుధ సంపత్తి. ప్రతి ప్రయోగంతో ఈ కీలక నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అమెరికా వినియోగించే అత్యంత కీలకమైన ఆయుధాలు ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి. అవి లాంగ్ రేంజ్ గ్రౌండ్ అటాక్ సిస్టమ్స్, అలాగే ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టడానికి ఉపయోగిస్తున్న గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలు. ఈ యుద్ధంలో అత్యధికంగా ఉపయోగించిన ఆయుధాలు టొమాహాక్ మిస్సైల్. 1600 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఇవి సులభంగా ఛేదించగలవు. ఈ క్షిపణి లేటెస్ట్ వేరియంట్ ధర $26 లక్షల. ప్రస్తుత ఆయుధ నిల్వలు మళ్లీ ఇరాన్ యుద్ధానికి ముందు నాటి స్థాయికి చేరుకోవడానికి 2031 వరకు పట్టొచ్చు. అంటే సరిగ్గా ఇప్పటి నుంచి మరో 5 ఏళ్లన్నమాట. ఇక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు చూడండి. అమెరికా అత్యధికంగా వినియోగిస్తున్నది పేట్రియాట్. 120 కిలోమీటర్ల దూరం వరకు, అలాగే 24 కిలోమీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ఫైటర్లు, బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను ఇది అడ్డుకుంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ లో ఇది ఒకటి. ఒక్కో యూనిట్ పేట్రియాట్ ధర $40 లక్షల. అయితే ఇక్కడే అస్సలైన వ్యంగ్యం దాగుంది. కేవలం $20,000 నుంచి $30,000 విలువైన ఇరాన్ డ్రోన్లను కూల్చివేయడానికి అమెరికా పదే పదే ఖరీదైన ఇంటర్సెప్టర్ క్షిపణులను ఉపయోగిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే వర్షం నుంచి తలదాచుకోవడానికి 5 స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకున్నట్లుగా మారింది. ఇక్కడ అసలు సమస్య మరింత తీవ్రమైనది. రక్షణ రంగ తయారీ పరిశ్రమ విధానం పూర్తిగా భిన్నమైన వేగంతో నడుస్తోంది. పలు లేటెస్ట్ క్షిపణుల ఉత్పత్తికి 3 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుందట. అంటే నేడు రక్షణ రంగానికి చేరుకుంటున్న క్షిపణులకు ఏళ్ల క్రితమే నిధులు కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే
చేస్తే మరుసటి రోజు ఉదయానికి ఆయుధాలను సమకూర్చుకోవడం అమెరికాకు అసాధ్యమన్నమాట. కొన్ని వారాల యుద్ధానికి మొత్తం ఆయుధాలను ఖాళీ చేస్తోంది. కర్మాగారాలు వాటిని తిరిగి తయారు చేయడానికి ఏళ్ల సమయం తీసుకుంటున్నాయి. అదే అసలు సమస్య. ఆయుధాల వినియోగానికి, ఉత్పత్తికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే ఇప్పుడు అమెరికాకు బలహీనతగా మారుతోంది. సైనిక వ్యూహకర్తలు ఆందోళన చెందడానికి అసలు కారణం ఇదే. ఎందుకంటే అమెరికాకు ఉన్న ఆందోళనల్లో ఇరాన్ ఒక్కటే ఏమాత్రం కాదు. అసలైన పీడకల పెసిఫిక్ మహాసముద్రానికి ఆవల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ రూపంలో పొంచి ఉంది. 2027లో తైవాన్ ఆక్రమణకు చైనా సిద్ధమవుతుందని ఏళ్లుగా నివేదికలు అమెరికాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే తైవాన్ రక్షించడానికి అమెరికా వద్ద ఆయుధాలు ఉండవన్నమాట. బలహీనమైన సైన్యంతో అమెరికా యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది. ఈ తలనొప్పి ట్రంప్ యంత్రాంగాన్ని ఇప్పుడప్పుడే వీడేలా లేదు. దీని కారణం మందుగుండు సామగ్రి కొరత కేవలం ఇరాన్ సంఘర్షణ వల్ల మాత్రమే ఏర్పడింది కాదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన దీర్ఘకాలిక వ్యూహాత్మక పారిశ్రామిక సవాళ్లను ఇది ప్రతిబింబిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మహాశక్తులతో అమెరికా ఇప్పటి వరకు యుద్ధానికి దిగలేదు. తద్వారా ఆయుధ తయారీని అమెరికా వేగవంతం చేయలేదు. ఇప్పుడు అమెరికా బలహీనతను ఇరాన్ యుద్ధం బయటపెట్టింది. ఈ ఘర్షణలో అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా పడిపోయాయి. ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత పశ్చిమాసియాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు ఉక్రెయిన్కు సరఫరాతో ఆయుధ నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఇది సైనిక డిమాండ్కు, ఉత్పత్తి సామర్థ్యానికి మధ్య ఉన్న భారీ అంతరాన్ని బట్టబయలు చేస్తోంది. ఆయుధాలను వినియోగించడం తప్పేమీ కాదు. నిజానికి వాటిని ఉపయోగించడానికి తయారు చేశారు. కానీ ప్రస్తుత యుద్ధంలో విజయం కోసం భవిష్యత్తులో తలెత్తే సంఘర్షణల్ని విస్మరిస్తే ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు ట్రంప్ యంత్రాంగాన్ని వేధిస్తోంది. ఇప్పటికీ అమెరికా ప్రపంచంలోనే తిరుగులేని సైనిక శక్తిగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా దాని వద్దే ఉంది. ప్రస్తుత అమెరికా తక్షణ సమస్య డబ్బు కాదు, సమయం. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు తాను సైనిక శక్తిని ప్రదర్శించగలనని నిరూపించుకోవడం కాదు, దానిని నిలబెట్టుకోగలనని నిరూపించుకోవడమే. పెద్ద మార్పులు ఎప్పుడూ ముందుగా హెచ్చరించి రావు.